లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఆరుగాలాల పాటు అష్టకష్టాలు పడి పండించిన పంటను అమ్ముకోవడానికి అన్నదాతలు అనేక అవస్థలు పడుతున్నారు. పంటకు చెల్లించాల్సిన మద్దతు ధర చెల్లించకుండా మిల్లర్లు వారి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండటంతో రైతుల బాధలు వర్ణనాతీతంగా మారాయి. మిల్లర్లందరూ కుమ్మక్కై సిండికేట్గా ఏర్పడి ఒక ధరను నిర్ణయించి ఆ ధరకే రైతుల వద్ద నుంచి వడ్లు కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధర చెల్లించకుండా రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. గత్యంతరం లేక రైతన్నలు మిల్లుల వద్ద పడిగాపులు గాయలేక తాము పండించిన పంటను మిల్లర్ల ఇష్టానుసారానికి అమ్ముకుని ఉసూరుమంటూ అక్కడి నుండి తిరిగి వెళ్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న మిల్లర్ల తీరుపై బిగ్ టీవీ స్పెషల్ ఫోకస్. పెరిగిన ఎరువుల ధరలు, కూలీల రేట్లతో పాటు ప్రకృతి వైపరీత్యాలు అధిగమించి అష్టకష్టాలు పడి రేయింబవళ్లు కళ్ళలో ఒత్తులేసుకుని కాపాడి పండించిన పంటను అమ్ముకుందామని కోటి ఆశలతో వస్తున్న రైతన్నలను మిల్లర్లు నిలువునా దోచుకుంటున్నారు. తేమ శాతం ఎక్కువగా ఉందని, గింజరంగు మారిందని, ధాన్యం మద్దలు కట్టిందని రకరకాల వంకలు చూపుతూ ధాన్యానికి తక్కువ ధర చెల్లిస్తున్నారు. ఒకవైపు సన్నబియ్యాన్ని 6,500 రూపాయలకు విక్రయిస్తున్న మిల్లర్లు రైతులను మాత్రం నిలువు దోపిడీ చేస్తున్నారు. మొదట్లో ధాన్యం వస్తున్నప్పుడు సన్నధాన్యం రకాలైన చింట్లు, మహేంద్ర చింట్లు, హెచ్ఎంటీ ధాన్యాన్ని 2,600 రూపాయల ధర చెల్లించుకున్న మిల్లర్లు వరి కోతల ముమ్మరం కావడంతో అన్నదాతలు పెద్ద ఎత్తున రైస్ మిల్లుల వద్దకు ధాన్యాన్ని ట్రాక్టర్లలో తీసుకొస్తుండటంతో ఇదే అదును అని రైస్ మిల్లర్లు సిండికేట్ అయ్యారు. రకరకాల వంకలు చెప్తూ మద్దతు ధరకు కోతలు పెడుతున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే ఆ ధరకు ఇస్తే ఇవ్వండి, లేదంటే వెళ్ళిపోండని నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు. తమ వంతు వచ్చేటప్పటికి అప్పటికే రైతుకు 24 గంటల పైగా గడిచి ఉంటుంది. అప్పటికే రైతు చలికి ఆకలికి విసిగిపోయి ఉంటాడు. మళ్ళీ మరో మిల్లు దగ్గరికి వెళ్ళాలంటే వెళ్ళి నాకు మరో 24 గంటలు గడిస్తే గానీ ఇతని వంతు రాదు. తీరా అక్కడికి వెళ్ళాక ఆ మిల్లర్ ఎక్కువ రేటు ఇస్తాడని గ్యారెంటీ లేదు. దీంతో రైతులు దోపిడీకి గురవుతున్నామని అర్థమవుతున్నా ఏమీ చేయలేని పరిస్థితి. రోజులు గడుస్తున్న కొద్దీ ధాన్యం తెచ్చిన వాహనం కిరాయి పెరుగుతూనే ఉంటుంది. దీంతో మిల్లర్ల దయ మా ప్రాంతం అన్నట్టు తక్కువ ధరకైనా తెగనమ్ముకొని వెళ్ళిపోతున్నారు. సిండికేట్గా మారిన మిల్లర్లు ఇదే అదును అని పండగ చేసుకుంటున్నారు. మిల్లర్లంతా ఒకే మాట మీద ఉండడంతో తమకు ఈ పరిస్థితి దాపురించిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ మిల్లుకు వెళ్ళినా ఇదే పరిస్థితి ఎదురవుతుండడంతో గత్యంతరం లేక వారు చెప్పిన ధరకే ధాన్యం విక్రయించి వెళ్తున్నామని రైతన్నలు వాపోతున్నారు. పెట్టుబడులు అధికమయ్యాయి, తమకు చెల్లించే ధరలు మాత్రం తగ్గిపోయాయి. ఇక తమ గోడు ఆలకించే వారే లేరని అన్నదాతలు కన్నీటి పర్యంతమవుతున్నారు. పెట్టుబడి అధికంగా పెట్టి పంటను పండిస్తే మిల్లర్లు దారుణంగా దోచుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.